RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని గట్ల ఖానాపూర్ గ్రామంలో శ్రీ శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయంలో స్వామివారిని పల్లకి సేవలో ఊరేగించిన గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో భక్తులు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ముందుగా భగవద్ బంధువులకు, గ్రామ పెద్దలకు, యువకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మన దేవాలయంలో శ్రీ భూనీల సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఈ యొక్క ధనుర్మాసం పూర్ణమి తిథి రోజు నుంచి ఆరుద్ర నక్షత్రం రోజు ప్రారంభించి మళ్ళీ పూర్ణమి తిథి యందు ఆరుద్ర నక్షత్రం రోజు సమాప్తం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధనుర్మాస వ్రతం కాబట్టి ప్రతిరోజు కూడా మన దేవాలయంలో వేకోజామున 3:45 స్వామివారికి నిత్యార్చన, దీపోత్సవ కార్యక్రమం, విష్ణు సహస్ర పారాయణము, తర్వాత తిరుప్పావై ఇత్యాది కార్యక్రమాలతో కూడా ప్రతిరోజు భక్తుల చేత ఎండోమెంటు సహకారంతో ఆ యొక్క ఎండోమెంటు ఈవో గారు కావచ్చు, తర్వాత ఆ యొక్క దేవాలయ చైర్మన్ గారు కావచ్చు, వారి సహకారంతో విశేషంగా ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని కూడా జరుపుకున్నాము. ఈ రోజుతోటి ఆ యొక్క ధనుర్మాస వ్రతం కూడా సంపూర్ణంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ధనుర్మాసంలో విశేషం ఏమిటంటే ఆ యొక్క రంగనాయక స్వామిని గోదమ్మ వారు ప్రతిరోజు కూడా అర్చించి చివరిగా ఆ యొక్క రంగనాయక స్వామిలో ఆమె ఐక్యమైపోతుంది. అదే యొక్క రంగనాథ స్వామి మహత్యము. కాబట్టి గోదా కళ్యాణాన్ని చేయడం జరిగింది. ఈరోజు స్వామివారి ఊరేగింపుతో ఈ యొక్క వ్రతాన్ని సంపూర్ణంగా చేయడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ.